హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 సెప్టెంబర్ 24వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎగరలేని పక్షి ఈము ఏ దేశానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా. ఈము రెక్కల ఎముకలు పిండ కదలికలో తేడాల వల్ల గణనీయమైన కుదించడం మరియు అసమాన కలయికలను ప్రదర్శిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం ఈ ప్రత్యేకమైన పక్షులలో అస్థిపంజర నిర్మాణాలను రూపొందించే పరిణామ ప్రక్రియలపై వెలుగునిస్తుంది. ఈములు అత్యంత ప్రాచీన ఆధునిక పక్షి కుటుంబాలలో ఒకటైన రాటైట్ కుటుంబానికి చెందిన ఎగరలేని పరుగు పక్షులు. అవి ఉష్ణపక్షి తర్వాత రెండవ అతిపెద్ద సజీవ పక్షులు. ఈములు ఆస్ట్రేలియాలో మాత్రమే కనిపిస్తాయి. తీర ప్రాంతాల నుండి ఎత్తైన పర్వతాల వరకు విభిన్న ప్రాంతాలలో నివసిస్తాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఏ దేశము మొదటి సమగ్ర క్యాన్సర్ మల్టీ ఓమిక్స్ డేటా పోర్టల్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ భారత్. ఇండియన్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ భారతదేశపు మొట్టమొదటి మల్టీ ఓమిక్స్ డేటా పోర్టల్ను పరిచయం చేసింది. ఈ కొత్త ప్లాట్ఫారం పరిశోధకులు మరియు వైద్యులు భారతీయ క్యాన్సర్ రోగుల నుండి ముఖ్యమైన డేటాను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది క్యాన్సర్ పరిశోధనలో ఒక ప్రధాన ముందడుగును సూచిస్తుంది. భారతీయ ప్రజల కోసం ప్రత్యేకంగా చికిత్సను రూపొందించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే నైక్రోటైజింగ్ పాసిటీస్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మాంసం తినే వ్యాధి. ఒక చిన్న సాలిడ్ కాటు నైక్రోటైజింగ్ పాసిటీస్కు దారితీసిన తర్వాత 59 ఏళ్ల బ్రిటిష్ వ్యక్తి దాదాపు మరణించాడు. నైక్రోటైజింగ్ పాసిటీస్, దీనిని మాంసం తిని వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన మరియు ప్రాణాంతక బ్యాక్టీరియా సంక్రమణం. ఇది చర్మం కింద ఉన్న కణజాలాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని పాసియా అని పిలుస్తారు. ఇది కణజాల మరణానికి మరియు తీవ్రమైన వాపుకు కారణమవుతుంది. ఇవి రెండు రకాలు. టైప్ 1 బహుళ బ్యాక్టీరియా వల్ల మరియు టైప్ 2 ఒకే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. టైప్ 2 సాధారణంగా గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ లేదా స్టెఫిలోకాకస్ ఆరియస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్ మీట్ మరియు ఎక్స్పో సందర్భంగా అత్యధిక సంఖ్యలో అవార్డులను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. గుజరాత్ 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ మరియు ఎక్స్పోకు ఆతిథ్యం ఇచ్చింది. 3 రోజుల ఈ ఈవెంట్లో అత్యధిక అవార్డులను గెలుచుకుంది. ఇది మొదటిసారిగా ఢిల్లీ వెలుపల జరిగింది. మొత్తంగా పునరుత్పాదక శక్తి సామర్థ్యము, సౌరశక్తి మరియు పవనశక్తితో సహా అనేక విభాగాలలో రాష్ట్రము మొదటి 3 స్థానాల్లో నిలిచింది. మొత్తము పునరుత్పాదక ఇంధనము మరియు పవన విద్యుత్ సామర్థ్యంలో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా సౌర విద్యుత్ సామర్థ్యంలో 2వ స్థానంలో ఉంది. రాజస్థాన్ ముందు ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. శిలాజ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశాల నుండి స్వచ్ఛంద విరాళాల ద్వారా కొత్త వాతావరణ నిధిని ఏ దేశం ప్రతిపాదించింది? కరెక్ట్ ఆన్సర్ అజర్బైజాన్. అజర్బైజాన్ శిలాజ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశాలు మరియు కంపెనీల నుండి స్వచ్ఛంద విరాళాల ద్వారా ఆర్థికంగా ఒక కొత్త వాతావరణ నిధిని ప్రతిపాదించింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక అవసరాలను పరిష్కరించే లక్ష్యంతో వాతావరణ మార్పుల సదస్సు COP29 సందర్భంగా ఈ చొరవ ప్రవేశపెట్టబడింది. ప్రతిపాదన మంచి ఉద్దేశంతో ఉన్నప్పటికీ తగిన నిధులను పొందడంలో సవాళ్లను పరిగణలోకి తీసుకొని దాని సంభావ్య ప్రభావం గురించి ఆందోళనలు ఉన్నాయి. ఫండ్ స్థాపన
క్లైమేట్ ఫైనాన్స్ చర్చలలో కొనసాగుతున్న పోరాటాలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా వాతావరణ చర్య కోసం తగినంత వనరులను సమీకరించడానికి అభివృద్ధి చెందిన దేశాలు నిబద్ధతకు సంబంధించినది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పేరు మార్చబడిన మొదటి వందే మెట్రో రైల్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ గుజరాత్. భారతదేశపు మొట్టమొదటి వందే మెట్రో రైల్ పేరును నమో భారత్ ర్యాపిడ్ రైలుగా మార్చారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. ఇది ఆధునిక సౌకర్యాలు మరియు ఘర్షణలను నివారించడానికి కవచ్ వంటి అధునాతన భద్రత వ్యవస్థతో అమర్చబడింది. రైల్లో ఆటోమేటిక్ పొగ అగ్నిని గుర్తించే యంత్రాంగాన్ని మరియు 1150 మంది ప్రయాణికులు సిట్టింగ్ సామర్థ్యం కూడా ఉంది. కుషన్డ్ సోఫాలు, దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు మరియు భోజన సేవలు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. నమో భారత్ ర్యాపిడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ నుండి దాని అధునాతన సౌకర్యాలు మరియు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల హూ ఏ ఖండంలోని పెద్దల కోసం మొదటి ఎంపాక్స్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆఫ్రికా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఆఫ్రికాలో ఉపయోగం కోసం దాని మొదటి ఎంపాక్స్ వ్యాక్సిన్ను ఆమోదించింది. బవేరియన్ నార్డిక్ ఏఎస్చే అభివృద్ధి చేయబడిన టీకా ఆఫ్రికన్ ప్రాంతంలో ఎంపాక్స్ను ఎదుర్కోవడంలో ఒక ప్రధాన ముందడుగు. ఈ ఆమోదంతో టీకాను GAVI మరియు UNICEF వంటి అంతర్జాతీయ దాతలు కొనుగోలు చేయడానికి ముందస్తు అర్హత పొందవచ్చు. ఒకే తయారీదారుని కలిగి ఉన్నందున పరిమితి సరఫరా ఉన్నప్పటికీ ఆఫ్రికాల వ్యాప్తిని నియంత్రించడానికి మరియు ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ టీకా కీలకమైనది. నెక్స్ట్ వన్ చూద్దాం. వార్తల్లో కనిపించిన వాస్తవ నియంత్రణ రేఖ భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేసే సరిహద్దు? కరెక్ట్ ఆన్సర్ చైనా. తూర్పు లడఖ్లో చైనాతో 75% సైనిక విచ్ఛేదన సమస్యలు పరిష్కరించబడినట్లు విదేశాంగ మంత్రి ఇటీవల ప్రకటించారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ భారత్ నియంత్రణలో ఉన్న భూభాగాన్ని చైనా నియంత్రిత భూభాగం నుండి వేరు చేస్తుంది. అధికారిక సరిహద్దు కానప్పటికీ ఇది భారతదేశము మరియు చైనా మధ్య వాస్తవ సరిహద్దుగా పనిచేస్తుంది. LAC పొడవు 3488 కిలోమీటర్లు అని భారతదేశం పరిగణించగా చైనా దానిని 2000 కిలోమీటర్లు. ఇది 3 విభాగాలుగా విభజించబడింది. తూర్పు అరుణాచల్ ప్రదేశ్ మరియు సిక్కిం, మధ్య ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు పశ్చిమ లడాక్. LAC దాని సరిహద్దు యొక్క విభిన్న అవగాహనల కారణంగా ఉద్రిక్తతకు మూలంగా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో చూసిన విష్ణుపాద దేవాలయం మరియు మహాబోధి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ బీహార్. కేంద్ర బడ్జెట్ 2024-25 బీహార్లోని 2 ముఖ్యమైన దేవాలయాల కోసం కారిడార్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని యోచిస్తుంది. గయాలోని విష్ణుపాద ఆలయం మరియు బోధ్ గయాలోని మహాబోధి ఆలయం. విష్ణుపాద ఆలయం గయాలోని పాల్గు నది ఒడ్డున ఉంది. ఇది విష్ణువుకు అంకితం చేయబడింది. ఇది విష్ణువు రాక్షసుని ఓడించినందుకు గుర్తుగా నమ్మే పాదముద్రను కలిగి ఉంది. క్వీన్ అహల్యాబాయి హోల్కర్ 1787లో నిర్మించారు. ఇది 44 గ్రానైట్ స్తంభాలతో 100 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రత్యేకంగా పితృపక్ష సమయంలో సందర్శించబడుతుంది మరియు గయవాల్ బ్రాహ్మణులు దీన్ని సేవిస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని చెప్పబడే బోధ్ గయాలోని మహాబోధి ఆలయం వాస్తవానికి క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించారు. ప్రస్తుత నిర్మాణం 5వ 6వ శతాబ్దం నాటిది. ఇది 50 మీటర్ల ఎత్తైన ఆలయం, వజ్రాసనం మరియు ఇతర పవిత్ర స్థలాలను కలిగి ఉంది మరియు ఇటుక ఆలయ నిర్మాణానికి ఒక ముఖ్యమైన ప్రారంభ ఉదాహరణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.